అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి ఇంతవరకు మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని ప్రభా 3 గంటల నుంచి నా ప్రభా నీ బిడ్డలు అనేక అంశాలు విషయాలు కుటుంబాలు నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి అనారోగ్యం నా ప్రభా నా తండ్రి ఆర్థిక పరిస్థితులు సృష్టి కొరకు లోకం కొరకు జరిగే విషయాలు నా ప్రభా జరగనున్న విషయాలు అనేక విషయాలు అంశాలు నీ బిడ్డలు ప్రార్థించి ఉంటుండగా నా తండ్రి పరమసింహాసనం మీద ఆసీనుడు ఉన్నటువంటి నీవు నీ సమూహంలో అన్ని కూడా విన్న తండ్రి ఎన్నో విషయాలు నెరవేర్చిన ప్రభా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న తండ్రి అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా అందరిలో నా ప్రభా నా తండ్రి మీరు నా తండ్రి పరమసింహాసనం నుంచి నా ప్రభా మీరే నా తండ్రి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ప్రభా మొదటి నుంచి నా తండ్రి చివరి వరకు మీ తోడు కాపుదాలం అందరి పట్ల ఉంచుతున్నందుకే స్తోత్రాలు వందనాలు ప్రభా. ఏర్పాటు చేసినటువంటి బాబీ రత్నం గారిని నా ప్రభా టీం అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీ దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం పైన ఉంచండి ప్రభా. నా తండ్రి శ్వాస ప్రమాణంలోను పాటల్లోను అన్నిట్లోనూ నీ తోడు కాపుదలు ఉంచినందుకే స్తోత్రాలు ప్రభా. వాక్యం నా తండ్రి పంచడానికి నీ కుమారుని నా ప్రభా సిద్ధంగా ఉంటుండగా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మతోటి నింపండి ప్రభా. మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నా తండ్రి అయ్యా నీ బిడ్డకి నా తండ్రి మీరే నోరుగా మీరే నాలుగుగా ఉండి మాట మా అందరితోటి మాట్లాడండి ప్రభా. నా తండ్రి జూమ్ కార్యక్రమంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నా తండ్రి వాక్యం వినటానికి విన్న వాక్యం హృదయలో ముద్రించడానికి కుటుంబాలు జీవితాలకి నా ప్రభు నా తండ్రి అర్థవంతంగా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయించి నా తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడటానికి దినానికి ఒక సేవకుడు మీరు ఏర్పాటు చేసి ప్రభు అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుతూ నా తండ్రి అయ్యా మీరు నేర్పించే విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభు. నా తండ్రి అయ్యా అదే రీతిగా నీ కుమారుడిని దగ్గరగా నస్తానికి అప్పు చెప్తున్నాను. నీ పరిశుద్ధాత్మతోటి నింపండి. మా అందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడి ముచ్చటించమని మనవి చేసుకుంటూ నీ దయగలిగిన నస్తానికి నీ కుమారుడిని నా ప్రభు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా అందరి శరీర ప్రాణాత్మలు కూడా నీ వశంలో ఉంచి నీ తోడు కాపుదల అందరూ కొంచెమని నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క నా తండ్రి మాట్లాడనటువంటి అంశాన్ని నా తండ్రి మీరుండి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాసీనుడే వచ్చి సిద్ధపడినటువంటి నీ బిడ్డల్ని ఎత్తబడే గుంపులో చేస్తావన్న నమ్మికతోటి యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్ సేఖ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించ సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషునైన నన్ను ఎంతదనకు సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచింది. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి బాబీ అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ లాడ్ అండి. అందరికీ ప్రైజ్ లాడ్ అండి. జాయిన్ అయిన అందరికీ పేరు పేరున మీకు థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ద లాడ్. మరి వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు లేవికాండము 10వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? క్లియర్ అన్న. ఓకే అమ్మా, థ్యాంక్స్. సో లేవికాండం 10వ అధ్యాయము. ఇక్కడ మనకి చాలా సార్లు వినుంటాము ఈ యొక్క సన్నివేశము. అహరోను కుమారులు నాదాబు, అబీహులు వాళ్ళు దేవుడు వారికి ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వారు తీసుకొచ్చినప్పుడు దేవుడి యొక్క అగ్ని యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేయడం. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో లేవికాండము 10వ అధ్యాయంలో 20 వర్సెస్ ఉన్నాయండి. అలాగే మరి న్యూ టెస్ట్మెంట్ అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో కూడా అననీయ సప్పేరా ఇన్సిడెంట్ కూడా మనం చూద్దాం. అసలు దేవుడు
వాట్ ఈస్ హీ డూయింగ్ బిహైండ్ దిస్ స్టోరీస్. ఈ యొక్క చరిత్రలో జరిగిన ఈ యొక్క సంఘటనల వెనుక దేవుని మనసు ఏంటి, వీటిలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు అని మనం చూసుకుందాం. మరి నేను థియాలజీ చదివినప్పుడు నాకు ఒక పాయింట్ చాలా నచ్చింది. ఆ పర్టికులర్ కాలేజీ వాళ్ళు ఏం చెప్పారంటే, వాక్యంలో యేసు ప్రభు కనపడేంత వరకు ధ్యానం చేయండి. మీరు మెసేజ్ చెప్పినా, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకున్నా కూడా అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే మీకు యేసు ప్రభు దాంట్లో కనపడాల, ప్రత్యక్షం అవ్వాలి. అంటిల్ యూ సీ జీసస్ యూ మెడిటేట్, కీప్ ఆన్ మెడిటేటింగ్ until Jesus Christ appears out of the pages of the Bible, from the text you are reading. ఆ యొక్క నువ్వు చదువుతున్న వాక్య భాగంలో యేసయ్య నీకు ప్రత్యక్షమగు వరకు దాన్ని వదలద్దు అని. సో ఈరోజు ఆ ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము యేసు ప్రభు వారు మనకు కనపడేలాగా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా నాయన తండ్రి, మీకు స్తోత్రములు. మాకంటే ఎంతో భిన్నమైన ఒక వ్యక్తివి మీరు. మీతో మాకున్న రిలేషన్షిప్ మీకు స్తోత్రములు. యు వాంటెడ్ టు బి ఏ ఫాదర్. మాకు నువ్వు తండ్రిగా ఉండటానికి నువ్వు నిర్ణయించుకున్నావు, అడాప్ట్ చేసుకున్నావు ప్రభువా. మరి మమ్మల్ని ఒక రిలేషన్షిప్ అనుగ్రహించారు. అదేవిధంగా నాయన తండ్రి, మీరు వేరుగా ఉంటూనే మాతో కలిసిపోతున్నారు. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీతో మేము ఎలా నడుచుకోవాలో, యు ఆర్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్ అని ఉంది ప్రభువా. నువ్వు దహించు అగ్ని అని ఉంది కనుక నాయన తండ్రి, ఈ యొక్క మేము ధ్యానం చేయబోతున్న ఈ వాక్య భాగాల్లో నుంచి మేము పాఠాలు నేర్చుకోవడానికి మీ యొక్క సహాయం, సహకారం, మీ కృప, కనికరం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? లేవికాండం 10వ అధ్యాయం 1 నుంచి చదవండి. దీని కాంటెక్స్ట్ మనం చూద్దాం. దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానం చేసుకున్నా కూడా దాని సందర్భం లేదా నేపథ్యం మనం గమనించుకుంటే తప్ప దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేం. కనుక సందర్భం ఏంటంటే, మోషే ఈ యొక్క యాజకత్వపు వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తాడు, స్థాపిస్తాడు. ఇనాగ్రేషన్ అవుతుంది. ఇనాగ్రేషన్ డేలోనే డే 1లో వీళ్ళిద్దరు చనిపోతారు. అహరోన్ పెద్ద కుమారులు ఇద్దరు. అహరోన్కి 4 కుమారులు, వాళ్ళలో 2 సన్స్ డే 1లో చనిపోతారు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇక్కడ 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఈ యొక్క యాజకత్వపు సేవ, ఆ యొక్క బలులు, ఆ యొక్క సమస్త బలులు యొక్క ప్రొసీజర్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మోషే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞాపించబడి అహరోన్కి, తన కుమారులకి సమస్తం కూడా వివరిస్తాడు. 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూస్తే. కానీ వాళ్ళు ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్ లో, భలే మాట వాడాడు ఈ స్టడీ బైబిల్లో. ఏంటంటే ఆ మాట క్యాప్రిషియస్లీ అంటే మోజుకి అనుగుణమైన ప్రవర్తన. ఈ యొక్క కుమారులు ఇద్దరు అంటే చంచలం, మోజుకి అనుగుణమైన ప్రవర్తన. క్యాప్రిషియస్లీ దే ఆఫర్డ్ దేర్ ఓన్ ఆఫరింగ్, దేర్ ఓన్ ఇన్సెన్స్. వాళ్ళు చేసింది పని వాళ్ళ మనసుకి చిత్తానుసారమైన ఒక ఆరాధన, పూజ, ఒక బలి, ఒక ధూపం వేశారు వాళ్ళు. వెంటనే ఆన్ ది స్పాట్ మరి హెబ్రీ పత్రికలో మనం ఆరాధించే యేసు ప్రభువుకి ఒక మాట ఉంది, ఆయన కన్జ్యూమింగ్ ఫైర్, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని. యెహోవా అంటే మనం సహజంగా ఫాదర్ గాడ్ అనుకుంటాం. నో. యెహోవా అంటే యేసు ప్రభుకి మరొక పేరు. అసలు యెహోవా అంటే యాహ్వే. దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, తనంతటి తాను ఉనికిలో ఉన్న దేవుడు. అలాగే జూయిష్ నేషనల్ గాడ్, యూదులకి మొత్తం యూదా మత ఆ దేశం మొత్తానికి జాతీయ దేవుడు. దట్ ఈస్ ద మీనింగ్. యాహ్వే అంటే మీనింగ్ అది. సో ఈ యాహ్వే ఎలాంటి దేవుడు? ఈ యాహ్వే నరుని ధరించి మన మధ్య వసించాడు. ఆయన యేసు. ఈ యేసు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని ఏం చేశాడు ఆ రోజు? వీళ్ళు క్యాప్రిషియస్లీ, వాళ్ళ మోజుకు అనుగుణమైన
ధూపం వేస్తుంటే కాల్చేసాడు. దిస్ ఈస్ ద స్టోరీ. సేమ్ థింగ్ హ్యాపెన్ టు అనన్య సప్పీరా. మరి ఈ విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం యూజువల్గా ఏమంటాం, స్పిరిచువల్, సెక్యులర్ అంటాం. సెక్యులర్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్. స్పిరిచువల్ ఇది ఇది విషయం స్పిరిచువల్ కాదండి, ఇది సెక్యులర్ అంటాం. అంటే మన కళ్ళజోడు ఎలా ఉంది, కొన్నిటిని స్పిరిచువల్ గా మనం గ్రహించుకుంటున్నాం. మన మనోనేత్రాలు ఏ విధమైన దృష్టిని కలిగి ఉన్నాయి అంటే స్పిరిచువల్ గా గుర్తిస్తున్నాం. స్పిరిచువల్ కానిది సెక్యులర్ అనుకుంటున్నాం. పాపాన్ని పాపంగా గుర్తిస్తున్నాం. ఇటు పాపం కాకుండా ఇటు స్పిరిచువల్ కాకుండా ఉండే వాటిని సెక్యులర్ అంటున్నాం. యాక్చువల్గా మన బైబిల్ పండితులు, మన పితరులు సంఘ చరిత్రను చూస్తే ఈ సెక్యులర్ అన్న మాటని అసలు వాళ్ళ డిక్షనరీలో నుంచి తీసిపడేశారు. ఎందుకు తీశారంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్, ఎనీథింగ్ ఈజ్ సిన్ఫుల్. ఏ విషయమైనా అది ఆత్మ సంబంధమైనది కాకపోతే, ఆత్మీయమైనది కాకపోతే, స్పిరిచువల్ కాకపోతే అది పాప సంబంధమైనది, ఇట్ ఈస్ సిన్ఫుల్. ఈ మధ్యలో సెక్యులర్ అన్నది మనం సృష్టించుకున్నాం. మన మనోదృష్టి ఇప్పుడు రెండే రెండు. ఒకటి, ఇఫ్ ఎనీథింగ్ ఇట్ షుడ్ బి ఐదర్ స్పిరిచువల్ ఆర్ సిన్ఫుల్. ఒకవేళ ఏ విషయమైన మన జీవితంలో ఈ ప్రపంచంలో అది స్పిరిచువల్ కాకపోతే అది సిన్ఫుల్. ఈ వర్గీకరణ, ఈ డివిజన్ మనం చాలా జాగ్రత్తగా, నేను ఇది దాదాపు 2012-13 ఆ టైంలో విన్నానండి ఈ వర్గీకరణ. అది నాకు అరగటానికి సంవత్సరాలు పట్టింది. సో ఇట్స్ వెరీ గుడ్ డివిజన్. మనం చూడగలిగితే కనుక మనకి చాలా లిబరేషన్ ఇస్తుంది మన స్పిరిట్ లో. దేవునికి స్తోత్రం. అట్ ది సేమ్ టైం పరిశుద్ధ వ్యవహారాల మీద చర్చ మన కుటుంబంలో జరగటం అనేది దేవుడికి ఇష్టం. అది దేవుడు చూస్తూ ఉండటం ఇష్టం ఆయనకి. గాడ్ వాంట్స్ టు వాచ్ ద డిస్కషన్ అబౌట్ హోలీ అఫైర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబంలో హోలీ అఫైర్స్ మీద చర్చ జరగాలి. జస్ట్ లైక్ హౌ మోసెస్ అండ్ ఆరోన్ వర్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ జస్ట్ దే అహరోను కుమారులు ఇద్దరు చనిపోయిన తర్వాత మోషే అహరోనులు చర్చ చేసుకుంటారు స్పిరిచువల్ అఫైర్స్ మీద, యాజకత్వ అఫైర్స్ మీద. అవి చూద్దాం మనం. ఈ చర్చ దేవుడికి ఇష్టం. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మనం చూసుకుందాం. దయచేసి చదువుకుందాం. అమ్మ ఎవరైనా సహాయం చేయండి. లేవికాండం 10వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు. ఇక్కడ ఆగి కొన్ని తలంపులు షేర్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ మొదటి 4 వచనాలు సిస్టర్ గారు, ప్రసిద్ధ సిస్టర్ గారు చదివారు. మరి ఇక్కడ నేను ఇందాక షేర్ చేసుకున్నట్లు దీని సందర్భం ఏంటంటే, ఫస్ట్ డే యాజకత్వపు వ్యవస్థ ప్రారంభించబడి ఇశ్రాయేలు చరిత్రలో, నిజానికి మానవ చరిత్రలో మొట్టమొదటి రోజు ఇది. ద ప్రీస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రీస్ట్ హుడ్, యాజకత్వపు వ్యవస్థ, దానికి సంబంధించిన సమస్త ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడిన అహరోను తన కుమారులు ఇనాగ్రేషన్ డే ఇది. ఇనాగ్రేషన్ డేలో ఏం జరిగింది? అహరోను కుమారులు నాదాబు, అబీహులు తమ ధూపార్తులు తీసుకున్నారు. మంచి పనే చేస్తున్నారు. వాటిలో నిప్పులించారు, ధూపద్రవ్యం వేశారు వాటి మీద. అయితే వారికి ఆజ్ఞాపించబడని భలే మాటలు వాడతారు. హోలీ, అన్హోలీ. అన్హోలీ అన్న మాట బదులు ఇంకా దేన్నైనా పెట్టచ్చు, కానీ అన్హోలీ అన్న మాట వాడారు. అన్హోలీకి మరి ఒక అర్థము కామన్.
ఇక్కడ మన జీవితంలో ఆ, పోరాటాలు మంచికి చెడ్డకి కాదు, మంచికి సామాన్యమైన వాటికి మధ్య. మీరు మరొకసారి చెప్తాను. మన జీవితంలో పోరాటాలు, మన జీవితంలో సంఘర్షణలు ఏంటంటే హోలీకి, పరిశుద్ధమైన వాటికి, సామాన్యమైన వాటికి మధ్య. పరిశుద్ధమైన వాటికి పాపానికి మధ్య మనం ఎప్పుడూ ఆపేసాం సంఘర్షణ. వి డోంట్ హ్యావ్ దట్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే మనలో ఏదైనా సంఘర్షణ పాపం గురించి అయితే మనం దాంట్లోంచి జయించడానికి మనం ఉపాయాలు, ఆ యొక్క ప్రార్థనా శక్తి పొందుకుంటా ఉన్నాం. సంఘర్షణ అది కాదు. సంఘర్షణ బ్లైండ్నెస్ ఏంటంటే మనకున్న గ్రుడ్డితనం. ఒక్కొక్కసారి ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హోలీ అండ్ కామన్ థింగ్స్. కామన్, సాధారణమైన విషయం. ఏముందిలే, మంచి పిల్లోడు కదా అని పెళ్లి చేయడం, ఏముంది మంచి అమ్మాయి కదా అని పెళ్లి చేయడం, ఆ వ్యక్తిలో సువార్త అనే సీడ్ ఉందా లేదా అన్నది గుడ్డితనం కలగటం, పెళ్లి ఖర్చులకి పనికొస్తులే అని కట్నాలు తీసుకోవడం, లేకపోతే మరొకటి మంచివే కానీ అవి సాధారణమైనవి, కామన్ థింగ్స్, దే ఆర్ నాట్ హోలీ. ఈరోజు మన దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఇన్సిడెంట్ తర్వాత మోషే అంటున్నాడు, అహరోను మోషే దగ్గరికి వచ్చి ఇట్లా జరిగిందని చెప్పే లోపలే దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ పొందుకున్నాడు మోషే. ఇక్కడ అంటున్నాడు చూడండి, 2వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అందరూ గ్యాదర్ అయ్యారు. ఫంక్షన్, ఇనాగ్రేషన్ ఫంక్షన్, ఫస్ట్ డే. ఇద్దరు యెహోవా అగ్ని చేత కాల్చివేయబడ్డారు. మరి అప్పుడు మోషే, 3వ వచనం, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఇక్కడ చూసారండి, వెన్ యూ వాంట్ టు బీ క్లోజ్ టు గాడ్, గాడ్ విల్ సాంక్టిఫై us. మనం దేవుడి దగ్గరికి ఉండాలని, దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడతాం కదా, దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకుంటాడు. ఎట్లాగా? ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి? ఈ సందర్భంలో మోషే మాట్లాడుతున్నాడు అహరోన్ తోటి, ఏమని? నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను నేను మహిమపరచుకుంది. ఒక చిన్న కొటేషన్ మీ దృష్టికి తీసుకొస్తానండి, ఒకసారి నోట్ చేసుకున్నాను ఒక దగ్గర. ఏంటంటే ఆ కొటేషన్, జాన్ కాల్విన్ అనే గొప్ప దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ద డ్రెడ్ అండ్ అమేజ్మెంట్ విత్ విచ్, as scripture uniformly relates, holy men were struck and overwhelmed whenever they beheld the presence of God. దేవుని సన్నిధి ఎప్పుడు వారికి మనసులో గోచరమైన క్షణంలో మనుషులు ఏం చేస్తున్నారంట, విపరీతమైన భయంతోనూ ఆశ్చర్యంతో వాళ్ళు స్ట్రక్ అవుతున్నారంట. వారు ఒకలాగా అంతరంగంలో ఒకసారి ఏమంటారు, ఎదుర్కొంటున్నారు ఆ యొక్క భయంకరమైన అమేజ్మెంట్, ఆ యొక్క డ్రెడ్, ఆ భయము ఆశ్చర్యము రెండుతో కూడిన ఒక అనుభూతిని వాళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధి, యాక్చువల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ తోటి ఎన్కౌంటర్ అవుతారో, ఒకేసారి రెండు. ఏంటా రెండు? భయము, ఆశ్చర్యం. అయితే ఇక్కడ ఎంతవరకు అయితే దేవుని యొక్క మ్యాజెస్టీ తోటి మన జీవితాల్ని సరిపోల్చుకుంటామో, అంతవరకు కూడా మనము ఎంత ప్రాముఖ్యత లేని వారమో తెలుసుకోలేమంట. మనము ప్రాముఖ్యత, సిగ్నిఫికెంట్ పీపుల్ అని అనుకుంటాం. మనం చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులమని, చాలా విలువైన వ్యక్తులమని మనల్ని మనము ఎప్పటికప్పుడు అది మెయింటైన్ చేసుకుంటుంటాం. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క మ్యాజెస్టీతో కంపేర్ చేసుకుంటామో, మనము ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అని ఫస్ట్ టైం అర్థమవుతుందంట. జాన్ కాల్విన్ అన్నాడు. ఇక్కడ మోషే అంటున్నాడు అహరోన్ తోటి, ఏమని? నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. రెండు విషయాలు, మనల్ని పరిశుద్ధపరచుకోవడం,
మనుషులందరి ముందు మహిమపరచుకోవడం. ఇక్కడ వెంటనే 4వ వచనంలో అహరోను మౌనముగా ఉన్నాడు అని ఉంది. మోషే అహరోను పినతండ్రి అయిన ఇప్పుడు చదవండి అమ్మా 4వ వచనం నుంచి. మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయులను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావుకుంటున్నట్లును యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడుకుంటున్నట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేళ్ల ఇంటి వారందరూ ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావుకుంటున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. చాలమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే మరి చదువుతుంటేనే అర్థం అవుతుంది కదండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంది ఇక్కడ. 8 రోజులు వారిని ఈ ఇనాగ్రేషన్, ఈ యొక్క యాజకత్వపు వ్యవస్థ ఇనాగ్రేషన్ లో 8 days వాళ్ళు బయటికి రాకుండా అక్కడే ఉండాలని ఒక ఇన్స్ట్రక్షన్ అది. సో ఈ ఫస్ట్ డేనే ఈ యొక్క ఇద్దరు కుమారులు నాదాబు అబీహులు చనిపోయారు కదా, దేవుని అగ్ని వాళ్ళని కాల్చివేసి. ఈ సంఘటనలో వాళ్ళకి మరి ఊహించండి ఆ సీన్, మోస్ట్ షాకింగ్ అది. అట్ ద సేమ్ టైం అసలు ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు మోషే ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు టు కంటిన్యూ, మీరు బయటికి వెళ్ళకూడదని. కొన్ని వెంటనే ఆ సిచ్యుయేషన్కి తను ఏం చేయాలి నెక్స్ట్ అన్న కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు అనమాట. ఈ ఇనాగ్రేషన్ వ్యవస్థ, యాజకత్వపు ఇనాగ్రేషన్ వ్యవస్థలో ఈ యొక్క భయంకరమైన సంఘటనకి తర్వాత కొనసాగింపు ఏంటి అన్నది ఇక్కడ చూసాం. ఇప్పుడు 10వ వచనం నుంచి లేకపోతే 9వ వచనం నుంచి చదవండి అమ్మా. 9 నుంచి చదవండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు చాలు సిస్టర్. ఇప్పుడు మనం చూసినట్లుగా చాలా మంచి మాటలు మనం చూసాం. ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత యాజకులకి, అహరోనుకి తన కుమారులకి మోషే ఇస్తున్న ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇక్కడ 9వ వచనంలో ఒక మాట ఉంది, మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. ఈ వాక్యం బట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ నాదాబు అబీహులు మరి ఈ మద్యము గాని ద్రాక్షరసం గాని త్రాగిన పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు అని అనుకుంటారు, కానీ దానికి బలమైన ఆధారం మనకి అధ్యాయంలో కనపడదు. ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ, అయి ఉండొచ్చు, కానీ బలమైన ఆధారం లేదు. కానీ ఇక్కడ జనరల్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, వాళ్ళకి వంతుల వారీగా వాళ్ళకి ఈ యాజకత్వపు సేవ టైం టేబుల్ ఉంటుంది యాజకులకి. అప్పుడు మీరు ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగకూడదని జనరల్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. అయితే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ 3 ఉన్నాయి ఇక్కడ 10వ వచనంలో. నంబర్ 1, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని వేరు చేయాలా, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి. 11వ వచనంలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించవలెను. ఈ 3 ఆజ్ఞలు ఎవరికి? యాజకులకి. 1వ పేతురులో ఏముంటదంటే, మనమందరం కూడా యాజకులు. మనం క్రొత్త నిబంధనలు అందరం కూడా. మోషే ఇక్కడ ఒక మందిరం, దేవాలయపు వ్యవస్థని క్రొత్త నిబంధన వచ్చేసరికి మనుషుల వ్యవస్థగా మారిపోయింది. దేవాలయం సంఘము అన్న వ్యవస్థలోకి మారిపోయింది. సంఘంలో
మందిరంను చూడగలిగిన ఆ యొక్క వివేచన ప్రభు బల్ల ఇన్స్ట్రక్షన్ లో 1 కొరింథీ 11 అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు, ఇది యేసుక్రీస్తు శరీరం అని మీరు వివేచింపక దీన్ని తిని త్రాగిన ఎడల అని అంటారు. ఆయన శరీరం అని వివేచించటం, నీ చేతిలో ఉన్న రొట్టె ద్రాక్షరసము అది మనుషులకు సంబంధించింది. నీతో పాటు ఉన్న సహోదరి సహోదరులు నువ్వు చేయి వేస్తున్న బలలో ఏ చేతులైతే వేస్తున్నారో వాళ్ళందరితో కూడా నువ్వు ఇన్సెపరబుల్ అండ్ వెరీ డీప్ ఏమంటారు వేరు చేయలేని ఎవర్ లాస్టింగ్ బాండింగ్ ఉంది నీతో పాటు చేయి వేస్తున్న వాళ్ళకి నీకు మధ్య. బాడీ కాబట్టి అది శరీరంలో మన శరీర పార్ట్స్ 2 క్వాలిటీస్, ఒకటి ఎవరు సెపరేట్ చేయలేరు వీటిని, రెండోది ఎవర్ లాస్టింగ్, ఇక ఎప్పటికీ మనం బాడీలో అన్ని పార్ట్స్ ఒకటిగా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే నువ్వు చేయవేస్తున్న ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసపు ఆ యొక్క కార్యక్రమంలో నీ చేతిలో ఉన్న రొట్టె నీ సంఘంలో మరొక చేతిలో కూడా ఉంది, అదే సార్వత్రిక సంఘంలో కూడా ఉంటుంది. కనుక ఇమీడియట్ క్రౌడ్, ఇమీడియట్ ఫెలోషిప్ నీకు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం జూమ్ లో కూడా ఇమీడియట్ ఫెలోషిప్ మంది ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ లో మనము ఒకరికొకళ్ళు అసలు ఏమాత్రం వేరు చేయడానికి వీలు లేని బంధం మన అంతరంగపు మన ఆత్మకి మన ఆత్మల మధ్య. రెండోది ఇది నిత్యము, దీనికి ఎండ్ ఉండదు ఈ బంధానికి. దీనిని చూడగలగాలి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకులు మనం అందరం ఈ యొక్క వ్యవస్థ, ఈ యాజకత్వ వ్యవస్థ మనుషులకు సంబంధించిన మందిరానికి సంబంధించిన వ్యవస్థగా అయిపోయింది, మనుషులకు సంబంధించిన. అందుకే అననీయ సప్పెర పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క పరిశుద్ధ అదేమంటారు బలిపీఠం గాని, అడ్డుతెర గాని, మరి మోస్ట్ హోలీ ప్లేస్ గాని, ఆ యొక్క మందిరపు సెట్టింగ్ ఏం లేదు. ఒక దగ్గర కూర్చున్నాడు పేతురు, అననీయ సప్పెర వచ్చారు. ఆ స్టోరీలోకి వెళ్దాం. అయితే క్రొత్త నిబంధనలో దేవుని ఆలయం ఏంటి అంటే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు మనకి ఏంటంటే, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు, మీరు దేవుని ఆలయము, మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. మనము విశ్వాసులైన మనము మందిరం, మనం వెళ్ళే బిల్డింగ్ కాదు, మనం మందిరం. అసలు చెప్పాలంటే ఆది సంఘం కొంతమంది చెదిరిపోయిన వాళ్ళు సమాధుల్లో కూడుకునేవారట. వాళ్ళు భయపడిపోయి ఈ యొక్క పర్సిక్యూషన్కి. ఆ రోజుల్లో సమాధులు కొండల్లో తొలచబడిన ఆ ప్లేసెస్లో కాస్త ప్రైవసీ ఉండి, కాస్త ఈజీ యాక్సెసిబిలిటీ లేకుండా సమాధుల్లోకి ఎవరు రారు కదా. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే రహస్యంగా ఆ సమాధుల దగ్గర అక్కడ ఆ కొండ గుహల్లోని కూడుకొని గుంపులు గుంపులుగా అక్కడ ప్రభు బల తీసుకుంటున్నప్పుడు బయట నుంచి వినేవారట కొంతమంది, ఇదిగో మీ శరీరము, నేను మీరు ప్రార్థన చేసి ఇది ఆయన శరీరం అనేంచి మీరు తినండి అనగానే బయట నుంచి నీ బాబోయ్ వీళ్ళు సవాలు కూడా తినేస్తున్నారని చెప్పుకునేవారంట. మరి అక్కడ ఆ యొక్క సమాధుల దగ్గర కూడుకున్న ఆ ప్రజలు దేవుని యొక్క మందిరమా, ఆ సమాధుల తోటే మందిరమా? ఫిజికల్ బిల్డింగ్ అసలు ఆ వ్యవస్థ తీసేశారు యేసు ప్రభు సిలువలో. ఇప్పుడు మనం మందిరం ఏంటంటే మనుషులం, ఎక్కడైతే మనం మనుషులంగా సమాజంగా కూడుకుంటామో, విశ్వాసులంగా కూడుకుంటాము, యేసయ్య రక్తం చేత కడుగబడిన విశ్వాసులంగా మనం ఏ సెట్టింగ్ లో కూడుకున్నా కూడా అది ఒక టెంపుల్, అది మందిరం. మందిరంలో దేవుని యొక్క చిత్తము, ఆ డిజైన్, ఆ ప్యాటర్న్, ఆ యొక్క సమస్త ఆ యొక్క నమూనా మన మనుషుల మధ్య అది ఆయన నెరవేర్చదు. ఏంటంటే ద బేసిక్ పర్పస్, ఆయన మందిరాన్ని ఇంట్రడ్యూస్ చేసిన, ఎస్టాబ్లిష్ చేసిన ఆ యొక్క ఉద్దేశమే ఆయన మనతో ఉండాలని, మన మీద ఉండాలని, సంచరించాలని, మన మధ్య ఉండాలని. అది మన మధ్య నెరవేరుతుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ కృమ్మరించబడినందున. సో ఇక్కడ మూడు ఆజ్ఞలు ఏంటంటే ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని వేరు చేయటం అంటే ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్ లో హోలీ అండ్ అన్హోలీ అని ఉంది. హోలీ అండ్ అన్హోలీ. ఈ హోలీ
బానే ఉంది. పరిశుద్ధమైన వాటి మనకు ఒక ఐడియా ఉంది. వాట్ ఈస్ అన్హోలీ? అన్హోలీ అంటే ఏంటి అసలు? ఏమేంటి అన్హోలీ? అన్హోలీ యుఎన్ అన్నది యాడ్ చేశాడు హోలీకి. పరిశుద్ధమైంది తెలుగులోకి వచ్చేసరికి బాగుంది, లౌకికమైంది. ఈరోజు మన జీవితంలో చాయిస్ మేకింగ్ ఇదే మెయిన్. ఏ విషయమైనా, ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, మన హోల్ థింకింగ్ అవ్వచ్చు. మన ఆలోచన తీరంతా కూడా పరిశుద్ధమైన దానికిను లౌకికమైన దానికి మధ్య సంఘర్షణ. పరిశుద్ధమైన దానికి పాపం కాదు. ఇక్కడ ఇంగ్లీష్ లో అన్హోలీ అంటే 2 మీనింగ్స్ ఇచ్చాడు. ప్రొఫేన్, ఇంకోటి కామన్. ప్రొఫేన్ అంటే అది చాలా భ్రష్టమైంది. కామన్ అంటే సాధారణమైంది. ఈ 2 కలిపిన మీనింగ్ ఇది ఇంగ్లీష్ లో వాడిన అన్హోలీ. అవి పరిశుద్ధమైన వాటికి, లౌకికమైన వాటికి. ఇక్కడ ఏం జరిగింది? నాదాబు అబీహులు మరణించారు, కాల్చివేయబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? మంచి పని చేయాలనుకున్నారు, దేవుని కృపని పుట్టించాలనుకున్నారంట. అది వాళ్ళు చేసిన పొరపాటు. దేవుని కృపని మనం పుట్టించలేం, ఇంపాసిబుల్. అది మనల్ని ఎంతో దీన మనసుకి గురి చేసే ఒక సత్యం. అది we cannot produce the grace of God. గ్రేస్ అంటేనే we cannot produce it అని అర్థం. మరి వైజాగ్ లో ఒక స్టోరీ నేను విన్నాను. వైజాగ్ నేను కొత్తలో వచ్చినప్పుడు 91లో ఒక ఇద్దరు పాపలు, వాళ్ళు 10th క్లాస్ కి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోలేదంట. వాళ్ళు సువార్త విని యేసు ప్రభువుని నమ్ముకొని ఎక్కువగా ఈ సువార్త సంబంధించిన మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు చదువులో కొద్దిగా వెనకబడ్డారు. కానీ భయంగానే చదువుకొని వాళ్ళ ఫాదర్ తిడతారని చెప్పి రాశారు ఎగ్జామ్స్, కానీ ఫెయిల్ అయ్యారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. అయితే ఆ టైంలో ఒక ముఖ్యమంత్రి తన ఆరోగ్యం బాగోక అమెరికాకి వెళ్ళాడు ఒక 1 నెల రోజులకి. ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన స్థానంలో మరొక ముఖ్యమంత్రి వచ్చి 10 మార్కులు గ్రేస్ మార్కులు ఇచ్చారు. 10 గ్రేస్ మార్క్స్ సిస్టమ్ ఉండేది 10th. ఈ 10 మార్కులు ఇవ్వగానే ఇద్దరు పాస్ అయిపోయారు. సో ఇక్కడ స్టోరీలో వాళ్ళు ఆ గ్రేస్ పొందుకోవడానికి వాళ్ళు చేసిన పని ఏంటి? తప్పటం, ఫెయిల్ అయిపోయారు. సో మనం ఫెయిల్ అయిపోయిన స్థితిలో ఉన్నాం కాబట్టి గ్రేస్ అనేది వచ్చింది అసలు సీన్లోకి. దానిని ఎలా పుట్టిస్తారు నాదాబు అబీహులు? అసలు నీకు యాజకత్వపు వ్యవస్థ ఇచ్చిందే అసలు గొప్ప విషయం. అది దాన్ని ఏం చేశావు? ఆయన ఆజ్ఞాపించని ఒక ధూపాన్ని, స్ట్రేంజ్ ఫైర్ వేశారంట. ఆజ్ఞాపించిన మరొక అగ్నిని వాళ్ళు వేశారు. ఏంటి ఉద్దేశం వాళ్ళది? దేవుణ్ణి సంతోషపెట్టాలని, లేకపోతే ఏదో మంచి పని చేయాలని, లౌకికమైంది చేయాలని, పరిశుద్ధమైంది కాదు. కనుక హెచ్చరిస్తున్నాడు మోషే, ఓ మిగిలి ఉన్న అహరోను కుమారులారా, ఈవెన్ అహరోను, నువ్వు పరిశుద్ధమైన విషయాలకి, కామన్ థింగ్స్ కి నువ్వు వాటిని వేరు చేయాలా. అన్హోలీ థింగ్స్ ని నువ్వు కనిపెట్టాలా. మరి ఇందాక నేను చెప్పినట్లుగా సెక్యులర్ అన్న వర్డ్ పుట్టుకొచ్చింది. ఆ సెక్యులర్ అన్న వర్డ్ ఒక క్యాన్సర్ లాగా మనలో పనిచేస్తుందేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మన దృష్టిని మందగిల్ల చేసి డిస్టార్షన్ ఇస్తుంది, మనకి మసకగా చూసేటట్టు చేస్తుంది ఆ మాట మనల్ని, ఈ లోకాన్ని, సమస్తాన్ని. ఎందుకంటే ఒక విషయం ఏదైనా సరే అది పరిశుద్ధమైంది కానప్పుడు, సెక్యులర్ అనే కేటగిరీ లేదు, కానీ ఏ విషయమైనా పరిశుద్ధమైంది కానప్పుడు అది సిన్ఫుల్, అది పాపంతో కూడింది. అది ఈ రెండే. either anything should be spiritual. If it is not spiritual, it is sinful. There is no third category. సెక్యులర్ అన్న కేటగిరీ లేనే లేదు, అదొక మాయ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక రోజుకి నేను భవిష్యత్తులో నా మందిరాన్ని మనుషుల మీదకి తీసుకొస్తాను. అప్పుడు ప్రతి విశ్వాసి యాజకుడు అవుతాడు మీకులాగే. కనుక పరిశుద్ధమైన వాటికి, లౌకికమైన వాటికి నువ్వు డిఫరెన్స్ తెలుసుకోవాలి. పరిశుద్ధమైనగా చేయాలని అనుకున్నావు, కానీ
లౌకికత్వాన్ని మిక్స్ చేస్తుంది. అది సెపరేట్ చేయాలా అని చెప్పి అన్నాడు. రెండోది, పవిత్రమైన వాటిని అపవిత్రమైన వాటిని వేరు చేయాలి. అది మనకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మూడోది, వీళ్ళు బోధించాలి, టీచింగ్ చేయాలి. నాదాబు అబీహుల్ని దేవుడు వదిలేస్తే ఏం చెప్తారు వాళ్ళు? ఏం టీచ్ చేస్తారు? అందుకనే డే 1లో వాళ్ళని కాల్చివేస్తాడు దేవుడు. వాళ్ళు టీచ్ చేసే విషయాలు ఎలా ఉంటాయి అని భయమేసి ఉంటుంది ఆయనకి. ఆయన కాల్ చేశాడు వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలంటే 11వ వచనంలో, యెహోవా మోషే చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొద్దిగా 12వ వచనం నుంచి 16వ వచనం వరకు 15వ వచనం వరకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి రిపీట్ చేస్తా ఉన్నాడు. ఒకసారి చదువుదాం, బాగుంటది. అమ్మ చదవగలరమ్మా? 12 నుంచి 15వ వచనం వరకు, లేవికాండం 10. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలంలో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలంలో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలిలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావెలను. నిత్యమైన కట్టడి చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ వెస్ట్ మినిస్టర్ కాదు, వెస్ట్ మిన్స్టర్ క్యాటగిజం అని ఒకటి ఉంది. మరి మేము చిన్నప్పుడు మా లూథరన్ చర్చిలో లూథర్ చిన్న ప్రశ్నోత్తరి అనేది క్యాటగిజంలో 3 ఉంటాయి. ఏంటంటే పరలోక ప్రార్థన, విశ్వాస ప్రమాణం, 10 ఆజ్ఞలు. ఈ 3 నేర్చుకోవాలి కొత్త విశ్వాసం. దీన్ని క్యాటగిజంలో ఒక పార్ట్. అదర్ థింగ్స్ ఉంటాయి చిన్న ప్రశ్నోత్తరి అని. బిగినింగ్ లో విశ్వాస జీవితానికి కావాల్సిన ప్రశ్నలు జవాబులు ఉంటాయి అన్నమాట. అలాగే ప్రెసిపిటేరియన్ చర్చెస్, ఇప్పుడు ఉదాహరణకి సిఎస్ఐ సిఎన్ఐ చర్చెస్ ఉన్నాయి కదండి, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇలాంటి సంఘాల్లో వాళ్ళకి ఒక ప్రశ్నోత్తరి ఉంటుంది, క్యాటగిజం. వెస్ట్ మిన్స్టర్ క్యాటగిజంలో ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? అసలు మనిషి అంతిమ లక్ష్యం ఏంటి అంటే దానికి జవాబు, మ్యాన్స్ చీఫ్ ఎండ్ ఈస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. మనిషి అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం, ఆయనను ఆనందించటం, ఆయనలో కాదు. ఎంజాయ్ హిమ్ ఎవర్ లాస్టింగ్, ఫర్ ఎవర్, ఎప్పటికీ ఆయనను అనుభవించి ఆనందించటం. ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. ఇక్కడ వచ్చిన కష్టము, వచ్చిన డిఫికల్టీ ఏంటంటే ఈ రెండు చాలా విభిన్నమైనవి. మహిమపరుస్తూ ఆయనను ఆనందించటం, ఈ రెండు చాలా భయంకరమైన కాంబినేషన్. ఒక సైడ్ ఆయన్ని ఎంజాయ్ చేయటం మన అంతిమ లక్ష్యం, మరి ఒక సైడ్ ఆయన్ని మహిమపరచటం. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ఫైర్. పరిశుద్ధాత్మతోను అగ్నితోను ఆయన మీకు బాప్తిస్మం ఇచ్చునని ఉంటుంది. ఇర్మియా అనుకుంటా అంటున్నాడు, నా ఎముకల్లో ఫైర్ ఉంది అంటున్నాడు. నా ఎముకల ప్లేస్ లో ఫైర్ ఉంది అంటున్నాడు. ఈ యొక్క హోలీ అఫైర్స్, పరిశుద్ధమైన వ్యవహారంతో మనం తాకుతున్నాం. మేము దేనిని తాకి చూచితిమో దాని గురించి మేము సాక్ష్యం చెప్తున్నాము అంటున్నాడు కదా. ఈరోజు నీవు నేను తాకుతుంది దహించు అగ్నిని టచ్ చేస్తుంది. టాంజిబుల్ ఫైర్ ని మనం వ్యవహరిస్తా ఉన్నాం. కొన్ని వాక్యాలు నేను చదువుతానండి.
సంఖ్యాకాండము 20 అధ్యాయం 12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. 1 దినవృత్తాంతములు 15:12. లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. 13వ వచనం, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. 1 దినవృత్తాంతములు 15:14. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొని. యెహెజ్కేలు 20:41. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించేదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. హెబ్రీ 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నిర్గమకాండము 19:22. మరియు యెహోవా వారి మీద పడుకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా. యెహెజ్కేలు 28:22. సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అననీయ సప్పేరా స్టోరీ ఒకసారి చూసుకొని మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు లేవీకాండం 10వ అధ్యాయంలో లాస్ట్ పార్ట్ చూసుకొని క్లోజ్ చేసుకుందాం. అననీయ సప్పేరా స్టోరీ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఫస్ట్ ఫ్యూ వర్సెస్ లో ఉంటుంది. అమ్మ చదవగలరమ్మా? అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది చదవంగానే మీకు ఒక ఓపెన్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళిద్దరు ఫాల్ట్ ఏంటో మీరు చెప్పాలి అన్మ్యూట్ చేసుకొని. చదవండి సిస్టర్ ప్లీజ్. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా విన్న వారికి అందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు విన్న వారికి అందరికీ మిగుల భయం కలిగెను. 12 కూడా చదవండి. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నటకు. 11వ వచనం చూస్తే, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగింది. ద వెరీ పర్పస్ ఈ యొక్క
సన్నివేశము దేవుడు ఎలా చేసింది, సన్నివేశం యొక్క సంకల్పం, ఉద్దేశం ఇదే. సంఘమంతటికి సంగతులు విని వారికి అందరికీ మిగుల భయం కలిగింది. And great fear came upon all the church and upon as many as heard these things. Great fear. Great fear. దేవుడు మనలో గ్రేట్ ఫియర్ చూడాలని ఆశపడుతున్నాడు. సంఘమంతటికి మిగుల భయము మనకు ఉండాలని. బికాజ్ వీఆర్ హ్యాండ్లింగ్ ఎ హోలీ ఫైర్. మనము ఎందుకు భయపడాలి, మిగుల భయం ఎందుకు ఉండాలంటే, ఈరోజు పేతురు ఈ యొక్క ఈ భార్య భర్తలు అననీయ సప్పీరా వీళ్ళ సంఘటనలో ఇక్కడ మందిరం ఎక్కడుంది? ఆ రోజు నాదాబు అబీహులు మందిరం సెట్టింగ్, ఇక్కడ మనుషుల సెట్టింగ్ లో ఉంది. ఆ మనుషుల సెట్టింగ్ లో మనమున్నాం. సేమ్ గాడ్, సేమ్ కన్జ్యూమింగ్ ఫైర్ మనం హ్యాండిల్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న, అననీయ సప్పీరాని దేవుడు ఇంత ఇమీడియట్ టెరిబుల్ యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు చేసిన పాపం ఏంటి, తప్పేంటి? దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరండి క్విక్ గా? 6:16 అయింది. క్విక్ గా ఒక థాట్ మీరు చెప్పగలరు. దయచేసి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ప్లీజ్. దేవుని నామాన్ని ఘనపరచకుండా ఆ ఘనత వారికి రావాలనుకున్నారు. అంటే అంతకు ముందు బర్నబా గారు డబ్బులంతా తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళు కూడా డబ్బులన్నీ ఇచ్చినట్లుగా నటిస్తూ వాళ్ళకి కొంత దాచుకున్నారు. చాలా కరెక్ట్ చెప్పారు. బయటికి వాళ్ళు ఎలా కనపడాలనుకున్నారు? వాళ్ళ ఆస్తి మొత్తం అమ్మేస్తేస్తున్నట్టు కనపడాలి సంఘానికి. కానీ యాక్చువల్గా అది కాదు జరిగింది. అందువలన ఇక్కడ మనకి దీని ఆన్సర్ వాళ్ళ పేతురు వాళ్ళని ఏమడుగుతున్నాడు చూడండి 3వ వచనంలో. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇది మెయిన్ పాయింట్. సాతాను వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించాడు. ఏమని? నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటాకి. ఇక్కడ ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ఏమి వచ్చింది సంఘంలో? మిగుల భయం కలిగింది అందరికి. అంతకుముందు లేదు. అది అంతకుముందు ఈ ఫ్యాక్టర్ లేదు. హోలీ గాడ్ అంటే మనకి అలవాటు అయిపోయింది. ఒకసారి ఈ మాటల చేత ఈరోజు మనం హెచ్చరించబడితే మంచిది అనిపించింది. ఎందుకంటే విచిత్రమైన కంప్లీట్లీ అదర్నెస్ ఉంది ఆయనకి. వేరైన ఒక స్థితి ఉంది ఆయనకి. మన వంటి వాడు కాదు, మనం సృష్టించబడిన వాడు. ఆ వేరైన స్థితి నీలో కూడా ఉండాలని, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ అంటే ఐఎమ్ అదర్లీ, యూ ఆల్సో బీ అదర్లీ అంటున్నాడు. ట్రై విత్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. నేను ఈ యొక్క ఇన్కంపారబుల్లీ అదర్లీ, నన్ను ఎవరు కూడా పోల్చడానికి ఏది లేదు దేవుణ్ణి. అలాంటి పరిశుద్ధత నీలో కూడా ఉండాలి అని ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆజ్ఞాపించిన వాడు సహాయం చేస్తాడు. కనుక మనం సక్సెస్ అవుతాం. ఎనీవే, మళ్ళీ వెళ్దాం. లేవీకాండం 10వ అధ్యాయం. ఇప్పుడు చివరి పార్ట్ చదువుకుందాం. లేవీకాండం 10వ అధ్యాయం 6:18 అయిందండి, ముగించేసుకుందాం. ఇప్పుడు మనం 16వ వచనం నుంచి చదువుకుందామా? ఒకసారి చదువుతారమ్మా? 16 నుంచి 4 చివరి వరకు చదవండి. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామరును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చాను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో దానిని తినవలనని చెప్పాను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించను.
నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యం నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. ఆమె ఇక్కడ మోషే 16వ వచనంలో మోసెస్ సర్చ్డ్ ఫర్ గోట్ ఆఫ్ సిన్ ఆఫరింగ్. ఏం చేశాడు మోషే? 16వ వచనంలో మేకను, పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు, ఇక్కడ కాంటెక్స్ట్ మనం మర్చిపోకూడదు. అప్పుడే ఇంకా ఆ బాడీస్, చనిపోయిన ఆ కాల్చబడిన నాదాబు అబీహుల శరీరాలు అప్పుడే బహుశా బయటకు తీసుకువెళ్ళి ఉండవచ్చు. ఆ రోజే ఇంకా కొన్ని జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ తర్వాత ఏమో సేమ్ డే సేమ్ టైంలో మోషే ఏం చేస్తున్నాడు? వాళ్ళు పాప పరిహారార్థ బలి ఒక మేకని ఆ యాజకత్వపు సేవలో భాగంగా అర్పించాలి. అదొక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ సరిగ్గా చేయలేదు వీళ్ళు. ఆల్రెడీ ఒకటి సరిగ్గా చేయలేక ఇద్దరు కాల్చబడ్డారు. మరి ఒక ఫాల్ట్ కనిపెట్టాడు ఇక్కడ. అది ఎంత డేంజర్ అంటే నాదాబు అబీహులు చేసిన తప్పు లాంటిది ఇది కూడా ఆల్మోస్ట్. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు కనికరించి వదిలేసాడు? పాప పరిహారార్థ బలియగు మేకని కనుగొనవలనని జాగ్రత్తగా మోషే వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అప్పుడు అహరోను కుమారులు మిగిలిన ఎలియాజరు, ఈతామారును వారి మీద మోషే ఆగ్రహపడి, మిగిలిన ఇద్దరు కుమారులు, వాళ్ళ పేర్లు ఎలియాజరు, ఈతామారు, వాళ్ళ మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? ఎందుకు తినలేదని అడుగుతున్నాడండి. ఎందుకంట అది అతి పరిశుద్ధము. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చాను కదా. మనుషులందరి, సమాజం అందరి పాపం, దోషం ప్రాయశ్చిత్తం అవటానికి వీళ్ళు ఆ యొక్క ఆఫరింగ్ ని దేవుని సన్నిధిలో తినాలి. ఆ తినట ద్వారా వీళ్ళు ఆ యొక్క ప్రాయశ్చిత్తానికి చేయడానికి ఆ ప్రాసెస్ లో ఒక పార్ట్ యాజకులు తినటం. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, మీరు నాకు ఇచ్చిన ఆ యొక్క వస్తువులు ఏమైతే వాళ్ళు పంపారో ఫిలిప్పీ సంఘం సభ్యులు, పౌలు ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు వారు కొన్ని వస్తువులు పౌలుకి ఒక ఆఫరింగ్ లాగా పంపారు. వాటి గురించి పౌలు అంటున్నాడు, అది దేవుని సన్నిధికి ఇంపైన సువాసనగా ఉందిలాగా అవి ఉన్నాయి మీరు పంపినవి. దే ఆర్ లైక్ స్వీట్ స్మెల్లింగ్ ఇన్సెన్స్ అంటు గాడ్ అని రాస్తున్నాడు ఫిలిప్పీలకి. సో థ్యాంక్ యూ అని చెప్పి రాస్తున్నాడు. సో ఈ యొక్క విషయాలు మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాడు అహరోన్ని, మిగిలిన కుమారుల్ని. ఇక్కడ అహరోనికి, మోషేకి ఒక డిస్కషన్ అయింది. చూడండి ఏంటంటే 18వ వచనం కూడా చదువుదాం. అప్పుడు మోషే ఏమంటున్నాడు, ఇంకా ఇదిగో దాని రక్తంను పరిశుద్ధ స్థలంలోనికి తేవలేను కదా, నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయంగా పరిశుద్ధ స్థలంలో దానిని తినవలెనని చెప్పాను. ఇప్పుడు జరుగుతుంది డిస్కషన్. చూడండి, ద డిస్కషన్ అబౌట్ హోలీ అఫైర్స్ బిట్వీన్ టూ లీడర్స్. ఈరోజు దేవుడికి ఇష్టమైన డిస్కషన్స్ ఇవే. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హోలీ అఫైర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. దిస్ ఈస్ ద ఫేవరెట్ థింగ్ టు గాడ్. దేవుడు వాచ్ చేస్తున్నాడు ఇక్కడ మోషేని, అహరోన్ని. అప్పుడు అహరోన్ అంటున్నాడు, అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల, నేను తింటే అది యెహోవా దృష్టికి మంచిదగునా అని. అప్పుడు మోషే రెస్పాన్స్ చూడండి. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. ఇక్కడ సమాజాల్లో, సంఘాల్లో, నాయకత్వంలో మిస్ అయిన డిస్కషన్ ఇదే. We should not discuss about plans and procedures and programs and budgets. We should discuss about the affairs of priesthood. కామన్ బిలీవర్స్ దగ్గర నుంచి నాయకుల వరకు నూతన నిబంధనలో మన చర్చ యాజకత్వపు వ్యవహారాల గురించి. అసలు మనకి ఉద్యోగ వ్యాపారాలు ఇచ్చి జీత భత్యాలు దేవుడు ఇస్తున్న దేనికంటే దాంట్లో కానుకిస్తారనంట దేవుడికి. మన 1,00,000 రూపాయలు శాలరీలో
ఆ ₹1,00,000 ఎందుకు ఇస్తున్నాడంటే దాంట్లో కానుక అట్లీస్ట్ 10,000 నువ్వు ఇస్తావని. ఆ ₹1,00,000 నీకు ఇవ్వటం. కనుక మన డిస్కషన్ షుడ్ నాట్ బి అబౌట్ ద రిమైనింగ్ 90,000. మన డిస్కషన్ 10,000 మీదే. హోలీ చర్చ, యాజకత్వపు డిస్కషన్స్. నేను ఎప్పుడెప్పుడు ఇయ్యాలా ఆ 10,000, నేను ఎప్పుడెప్పుడు పంపించాలా పౌలుకి వస్తువులు ఇంపైన సువాసనగా, ఎప్పుడెప్పుడు ఎలాగ స్ప్లిట్ చేసి ఏ సేవకులకి వాళ్ళు ఇంట్లో అనుభవిస్తుంటే ఆ ఆనందాన్ని పొందుకోవాలా. వావ్, వాట్ ఏ డిస్కషన్ లీడర్స్ మధ్య. ఇక్కడ అహరోన్ అంటున్నాడు, నేను తింటే అది దేవుడికి అంగీకారంగా అవుతుందా అని ఆలోచిస్తున్నాను. అహరోను కన్సర్న్ ఏంటి? ఆయన మెయిన్ వరి ఏంటంటే, నేను తింటాను, నా 2 కుమారులు చనిపోయారు, బానే ఉంది, కానీ నేను తింటాను. కానీ ఈరోజు ఇది జరిగి ఉండగా నేను తింటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా లేదని భయంగా ఉంది మోషే. ఆ మాట విని మోషే ఒప్పుకున్నాడంట. మోషే ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా అండి? ఈ ఒక స్టడీ బైబిల్లో రాసింది. మోషే ఎందుకు ఒప్పుకున్నాడంట? మోషే ఆ మాట విని ఒప్పుకున్నాను ఎందుకంటే తన బంధువు అయిన అహరోన్లో ఎన్నడూ చూడని ఒక మిగుల భయం చూశాడు తన మనసులో, తన కళ్ళల్లో. అహరోన్ కళ్ళల్లో ఫియర్ ఉంది, ఇప్పుడు మిగుల భయం ఉంది. అందుకు మోషే సాటిస్ఫై అయ్యాడు. ఎస్, హీ కెన్ డెలివర్ ద సర్వీసెస్ నౌ ప్రాపర్ వే అనుకున్నాడు. తనలో తన మిగిలిన కుటుంబ ఆ యొక్క ముఖ్యంగా అహరోన్లో తన కళ్ళల్లో ఒక ఫియర్ వచ్చింది. సర్వీస్ సేవ చేయటంలో కాదు, ఆ సేవ యాక్సెప్టబుల్లా కాదా, ఆ ఫియర్ వచ్చేసింది. నేను సేవ చేస్తాను, కానీ నా సేవని యాక్సెప్ట్ చేస్తాడో లేదని నాకు భయం ఉంది. ఇదే హోలీ ఫైర్ మళ్ళీ నన్ను కాల్చేస్తామని భయం ఉంది మోషే. నాకు భయం వేస్తుంది. ఆ మిగుల భయాన్ని తన కళ్ళల్లో చూసి సమ్మతించాడు మోషే. దిస్ ఈస్ ద డిస్కషన్, దిస్ ఈస్ ద హోలీ డిస్కషన్, ద డిస్కషన్ అబౌట్ హోలీ అఫైర్స్. ఇది మిస్సింగ్ ఈ రోజుల్లో. అనేకమైన అడ్మినిస్ట్రేషన్స్ లో ఈ యొక్క డిస్కషన్ మిస్సింగ్. గాడ్ ఈజ్ వాచింగ్ దిస్ డిస్కషన్. మీరు అనుకోవచ్చు, సో వాట్ అని. ఇఫ్ గాడ్ ఈజ్ వాచింగ్, వాట్ ఈస్ ద కన్క్లూషన్? దెర్ ఈస్ నో కన్క్లూషన్. కొన్నిటికి కన్క్లూషన్ ఉండదు. కంటిన్యూటీ ఈజ్ ద కన్క్లూషన్. కీప్ ఆన్ డిస్కసింగ్ ఈజ్ ద కన్క్లూషన్. మనము పరిశుద్ధ వ్యవహారాల మీద చర్చ చేసుకుంటూ ఉండటమే మన యొక్క డెస్టినీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో 27 అయింది కదా, 6:27. నేను ఇందాక చదివిన వాక్య భాగాలు కొన్ని మిస్ అయ్యానండి, అది చదివేసి క్లోజ్ చేస్తాను. లేవికాండం 20:26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఇర్మియా 15:19. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. తీతుకు 1:15. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. యెహెజ్కేలు 44:23. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. 1 పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అలాగే యెహెజ్కేలు 22:26.
దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అని. సో ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ అండి. కెన్ యూ సీ జీసస్ ఇన్ దిస్ టెక్స్ట్స్? ఈ యొక్క వాక్య భాగంలో యేసుని మీరు చూడగలిగారా? యేసు ఈజ్ ఈక్వల్ టు దహించు అగ్ని. థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్. వెన్ వీఆర్ హ్యాండిలింగ్, వీఆర్ సర్వైవింగ్. థ్యాంక్ గాడ్. యేసు రక్తం వల్ల మనం కాపాడబడతా ఉన్నాం. మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దహించే అగ్ని గురించి అద్భుతమైన రీతిలో వాక్య పరిచర్య చేసిన బ్రదర్ బాబీ రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. నాదాబు మరియు అబీహు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తీసుకొని వచ్చి దేవుని అగ్ని చేత కాల్చివేయబడ్డారు. యెహోవా సన్నిధిలో మృతి పొందారు. అలాగే అననీయ సపీరా తమ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చినందున పేతురు పాదముల యొద్ద పడి చనిపోవలసి వచ్చింది. నూతన నిబంధన ప్రకారం మన దేహము దేవుని ఆలయము, అలాగే మనం యాజకులము. మనం కూడా ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయాలి. అలాగే దేవుడు ఆజ్ఞాపించిన సమస్త విధులను మనము పాటించాలి, ఇతరులకు బోధించాలి. పాప పరిహారార్థ బలియగు మేకను పరిశుద్ధ స్థలంలో ఎలియాజరు ఈతామారు తినకపోయినప్పటికీ దేవుడు తన కృపను విస్తరింపచేశాడు. మన పరిచర్య దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. చక్కని వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాం అండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన్ని ప్రభావ నీ సేవకు నిలబెట్టి ప్రభావ శాస్త్రమైన వాక్యాన్ని ప్రభావ వివరించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా కలపకుండా అగ్ని కలిపి ఏ విధంగా జీవితాలను పాడు చేసుకున్నారో ప్రభావ వినగలిగాం. ప్రత్యేకంగా అదేవిధంగా ప్రభావ ఇతర ప్రభావ ఎవరైతే తండ్రి ప్రభు తినవలసిన స్థలంలో తినకుండా ప్రభావ వేరే స్థలంలో తిన్నప్పుడు తండ్రి వారు క్షమించిన దాన్ని గమనించగలిగాం. ప్రత్యేకంగా ప్రభావ అన్నయ్య చెప్పారా ప్రభావ, అయ్యా వారు అమ్మడం తప్పు కాదు, దాచుకోవడం తప్పు కాదు, కానీ ప్రభా ఎంత కమ్మారు అన్నప్పుడు దేవతను ప్రభు సత్యం చెప్పకుండా దాచిన విధానం బట్టి గద్దించే పరిశుద్ధాత్మ తండ్రి బహుబలంగా పనిచేస్తున్న కాలం అయ్యేది. ఆదిమ అపోస్తుల సంఘంలో ప్రభు వారి చిరాస్తులు నమ్మి ప్రభు అపోస్తుల పాదాలు ఎదుపెడుతున్న సమయం అయ్యా. దేవతను ప్రభు అయ్యా అపవాది ప్రభు దాన్ని పాడు చేయాలని ఉద్దేశాన్ని ప్రభు పాడు చేయాలని ప్రభు ప్రయత్నించిన కాలంలో నువ్వు కఠినంగా ఉన్నావు తండ్రి. అయ్యా తీర్పు తీర్చినప్పుడు ప్రభు నిలబడగా నువ్వు అవపడతావయ్యా. గమనంలో వచ్చి ఛాయ నీలో కనబడదు తండ్రి. అయ్యా మాకు అవకాశం ఇస్తావు, దాన్ని పాడు చేసి తీర్పు తీర్చినప్పుడు దాన్ని నిలబడగానే ఉంటావయ్యా. మా జీవితంలో ప్రభు పరిశుద్ధాత్మ బలంగా పనిచేస్తున్న కాలంలో దాన్ని పాడు చేసేవారుగా ఏదైనా ఉండకుండా తండ్రి మమ్మల్ని సరి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు సహాయం దయచేయండి. మీ దాసునికి ఇచ్చిన ప్రభు వాక్య జ్ఞానాన్ని బట్టి ఆశని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రతి విషయాన్ని తండ్రి సవివరంగా వివరించిన దాన్ని బట్టి దాన్ని గ్రహించి మా జీవితంలో తండ్రి అయ్యా ప్రభు వృత్తాంతాలుగా మాకు ఇచ్చావు తండ్రి. ఆ వృత్తాంతాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈనాడు దేవతను ప్రభా నీకు వ్యతిరేకంగా పనిచేయకుండా ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని, విత్తబడి వాక్యం ముఖ్యంతో ఫలింపజేయమని ప్రభా దీన్ని ఏర్పాటు చేసి నడిపించిన బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సేవను దీవించండి. అదేవిధంగా ప్రభా సహకరిస్తున్న జాన్సన్ గారిని, అదేవిధంగా తండ్రి ప్రభా ప్రసిద్ధ సిస్టర్ని జాన్సన్ సిస్టర్ని, స్వరూప్ గారిని, తేజ ఫ్రెండ్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సంబంధించి ప్రార్థన చేసిన బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించి ఆశ్రయించండి అయ్యా. వాక్యం చెప్పిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని కోర్టు కమిటీ వారిని దీవించండి అయ్యా. అదేవిధంగా ప్రభా తన కిరణ్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దేవతని ప్రభా అయ్యా దేవతని ప్రభా జీవనాథ్ కుమార్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ దేవతని ప్రభా పీజీ ఎగ్జామ్ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా పాప తండ్రి 25వ తారీఖు నుంచి తండ్రి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయిపోతుంది అయ్యా. కృప చూపించండి తండ్రి. అదేవిధంగా కాటనాయ్ గారిని, అదేవిధంగా ప్రభా రమణ మేఘర్ గారిని, వారి కుటుంబాలని, పాప విషయం కూడా ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకో, ఆశ్రద గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి బిడ్డను ప్రభా పేరు పెట్టి దీవించండి, సహాయం దయచేయండి ప్రభా. మీ దాసులు దేవతని ప్రభా డేవిడ్ అనిల్ కుమార్ గారు మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఇంకేవైతే ప్రభా మీటింగ్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో వాడబడ్డానికి సహాయం దయచేయండి.
ప్రత్యేకంగా ప్రభు ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించమని, భారతదేశంలో స్వేచ్ఛేత వాతావరణంలో ప్రభుని స్తుతించే భాగ్యం మాకు అందరూ దయచేయమని, వర్చువల్ ఫెలోషిప్ ని దీవించి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రతి అవసరాలను తీర్చి ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ఉందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మనసు క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోకి తెక్కని తప్పించము, ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పున్న నిదాసులు బాబి రత్నాకర్ గారికి, పాల్గొన్న బిడ్డలకి, అదేవిధంగా అనరాగిస్తున్న ఝాన్సీ గోడపాటి గారికి ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు బాబీ రత్నాకర్ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.